ఇదిగోండి స్మెల్. అబ్బా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మామిడికాయ పప్పు. అందరూ చేస్తూ ఉంటారు, కానీ నేను చేసే స్టైల్ తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టేసుకొని, అది కందిపప్పు ఉంది కదండి, దాన్ని వేసేసుకొని సిమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అరోమా వచ్చేదాకా మనమైతే ఈ కందిపప్పునైతే కలుపుతూనే ఉండాలి. అప్పుడే కరెక్ట్గా మొత్తము అన్నీ ఒకేసారి వేగుతాయి. అసలైతే స్మెల్ సూపర్ ఉంది. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి వేసుకుందాం. చూసారా సౌండ్ కూడా ఎలా వస్తుందో? అలా వస్తే మంచిగా వేగినట్టు. దీంట్లోకి వాటర్ పోసుకొని కడిగేసుకోవాలి పప్పుని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. మనం వేయించుకున్న పప్పు ఉంది కదా, దాన్ని కూడా దీంట్లోకి వేసేద్దాం. మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా దీంట్లోకి వేసేసుకుందాం. 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలండి. ఇది ఖచ్చితమైన కొలత. అప్పుడు మాత్రమే పప్పు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి చిటికెడంత పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి 5 నుండి 6 విజిల్స్ వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇదిగోండి, నాకైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను పప్పు గుత్తితో మెత్తగా చేసుకుంటున్నానండి పప్పు. ఒక బాండి పెట్టేసుకున్నానండి. దీంట్లోకి ఒక గరిటె ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి అయితే పోపు గింజలు వేసేసాను. అవి వేగేదాకా మంచిగా కలుపుకుందాం. ఎండుమిరపకాయలు వేసేసానండి. అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసాను. నేను దీంట్లో ఎలాంటి ఎండుకారం అయితే వేయట్లేదండి, ఎందుకంటే మామిడికాయ పప్పు ఎప్పుడు పచ్చిమిరపకాయల్లో వచ్చిన కారంతోనే బాగుంటుంది. మీరు ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన స్టెప్స్ ప్రతిదీ ఫాలో అయితే చాలా రుచిగా ఉంటుంది. మ్యాంగో పప్పు అయితే ఇదివరకు ఎప్పుడు తినుండరు, అంత బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి, సూపర్ ఉంటుంది స్మెల్ అయితే. దీంట్లోకి ఇంగు కూడా వేద్దాము, అద్భుతమైన రుచి అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి, భలే ఉడుకుతుంది చూసారా. సాల్ట్ ఇప్పుడు వేసేస్తున్నాను. తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. మీరు మాత్రం ఒక విషయం అస్సలు మర్చిపోకండి, ఉప్పు మాత్రం పప్పు మొత్తం ఉడికేసింది ఓకే ఇంకా దింపేయడం అన్న ముందు మాత్రమే యాడ్ చేసుకోండి. ఎందుకంటే పులుపు, మామిడికాయ పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు, అందులో కందిపప్పు వేయించాం, ఇదంతా కలిసి ఒక్కొక్కసారి ఉడకదు, చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకని అయితే మీరు దించే ముందు మాత్రమే ఉప్పు వేసుకొని ఒక 1 మినిట్ కరిగేదాకా ఉంచుకొని ఉప్పు కలుపుకొని దించేయండి. ఇదిగోండి, మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మంచిగా. ఇప్పుడు దీన్ని రుచి చూసేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే రైస్ పెట్టేసుకున్నాను, అలానే పప్పు కూడా వేసేస్తున్నాను. వావ్, అసలు ఎంత మెత్తగా ఉడికిపోయిందో అండి. దీంట్లోకి కన్ఫామ్గా నెయ్యి ఉండాల్సిందే, నెయ్యి లేకపోతే అస్సలు రుచి బాగుండదు. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇదిగోండి స్మెల్, బా అసలు పప్పు నెయ్యి ఆ స్మెల్లే సూపర్ ఉంటుంది. అందులో మామిడికాయ పప్పు కదా. మీలో ఎంతమంది మామిడికాయ పప్పు లవర్స్ ఉన్నారో కమెంట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసేస్తున్నాను. అబ్బా, అబ్బా, చాలా బాగా కుదిరిందండి. పులుపు కూడా చిన్న జామకాయ సైజ్ అంత మామిడికాయ వేసాను, అయినా పులుపు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది. అద్దుర్సండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా మంది వరకు దీంట్లో ఉల్లిపాయ వెల్లిపాయ కూడా వేస్తారు, కొన్ని ప్రాంతాల వాళ్ళు. అంత నచ్చదు నాకు, సో అందుకని ఇలా. ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. సూపర్ ఉంది.
ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్.